హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ 5 స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అనమాట. 10 నుంచి 20% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఆ స్టాక్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మనం లాస్ట్ 2 days బ్యాక్ ఒక వీడియో చేసాం. బాగా పెరుగుతున్న ఒక 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం అనమాట. ఒలెక్ట్రా కానివ్వండి, సిఎట్ కానివ్వండి, జోమాటో కానివ్వండి, మెజ్డాక్ కానివ్వండి. దీంట్లో మనకి ఒలెక్ట్రా కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర నుంచి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 10% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది అనమాట. మెజ్డాక్ కూడా లాస్ట్ 2 days బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం 1750 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చాలామంది 1000 లెవెల్స్ దగ్గర అడిగినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. సో ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మనం 2000 లెవెల్స్ సో బోత్ ఒలెక్ట్రాలో మెజ్డాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈరోజు కూడా చాలా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందనమాట. అలాగే సిఎట్ లిమిటెడ్ గురించి చెప్పుకున్న 2500 అబోవ్ సస్టైన్ అయితే తీసుకోవచ్చని ప్రస్తుతం అది ఇంకా ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. 2500 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. జోమాటో కూడా చెప్పుకున్న 1280 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చని. సో ఆ రీజన్లోనే ఒక 3 to 4% అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. సో స్టాక్ అనేది కొంత 1350 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం చెప్పుకున్న 1500 టార్గెట్స్ దాకా వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ 2 days బ్యాక్ ఈ వీడియో చేసాం. సో ఒకవేళ అబ్జర్వ్ చేయకపోయింటే కింద కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ అనేది పిన్ కామెంట్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి గైస్. అలాగే ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి CNDLM ఫ్రెండ్స్. సో CNDLM రీసెంట్గానే 3 days బ్యాక్ మనకి సో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. మేము ఈ లాస్ట్ ఎస్టర్డే ఈరోజు ఆల్మోస్ట్ ఇంట్రాడేలో దీంట్లో సో అరౌండ్గా 15% దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. ఈరోజు కూడా మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. సో చాలామంది అడుగుతున్నారు CNDLMలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో లిస్ట్ అయింది 400 దగ్గర. సో ఆల్మోస్ట్ ఇది మనకి 547 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక మనకి సో 500 నుంచి 520 రీజన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీజన్లో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ రేపు కనుక 500 బిలో వచ్చేస్తే కనుక సో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 140 పాయింట్స్ 150 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రేపు కనుక 500 నుంచి 520 రీజన్లో కానీ లేదా దీనిపైన కానీ సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం 550 ఆల్రెడీ బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి 600 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ సో వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 500 పైన సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. రేపే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదా ఓపెన్ అయిన తర్వాత పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి గైస్. సో 500 నుంచి 520 రీజన్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదా దీనిపైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 550 600 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 470 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సో లాస్ట్ 3 days బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ బల్క్ బయింగ్స్ కూడా ఈ స్టాక్లో లిస్ట్ అయిన తర్వాత సో జరిగిందనమాట. సో చాలా మందికి IPO వచ్చి ఉండొచ్చు. సో స్టాక్ అనేది చాలా మంచి కంపెనీ. లాంగ్ రన్కి CYIENT మనకి ఎంత బాగా రిటర్న్స్ ఇచ్చిందో ఇది కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హోల్డ్ అనేది చేయండి గైస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎలికాన్ అనమాట. సో ఎలికాన్ సో ఈ స్టాక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. మేజర్ బ్రేక్అవుట్ అయిందనమాట 650 లెవెల్స్ దగ్గర. సో ఈరోజు కూడా కొంత వెళ్ళడానికి ట్రై చేసి 750 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని పడిపోయిందనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 700 నుంచి 720 రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. మినిమం 750 780 అలాగే సో 800 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మీకు సో ఒక 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ మీరు బై చేసిన ప్రైస్ దగ్గర నుంచి 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ కింద పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ ఏమైనా నెగిటివ్ ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయకండి. బట్ ఓవరాల్ ఈ స్టాక్ చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనం మల్టిపుల్ టైమ్స్ 370 నుంచి 400 లెవెల్స్ దగ్గర చాలా టైమ్స్ డిస్కస్ చేస్తాం. ఇంకా కూడా పొటెన్షియల్ అప్ సైడ్ ఉన్న స్టాక్ అనమాట. సో షార్ట్ పీరియడ్కి అయితే రేపు అబ్జర్వ్ చేయండి 700 నుంచి 720 రీజన్స్లో యాడ్ చేసుకోవడం బెటర్. 750 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 780 లెవెల్స్ అలాగే 800 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట ఎలికాన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి సో ZENTECH అనమాట. ఈ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 20% టచ్ చేసింది. సో మేము ఈరోజు దీంట్లో 15% ఇంట్రాడేలో తీసుకున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రీమియం గ్రూప్ కోసం అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి ప్రాఫిట్. ZENTECHలో 15% తీసుకున్నాం. మెజ్డాక్లో కానివ్వండి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఈరోజు తీసుకున్నాం అనమాట. సో ఈక్విటీలో కానివ్వండి ఆప్షన్స్లో కానివ్వండి మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్ ZENTECH అనమాట.
అనమాట. సో మేజర్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి షార్ప్ ర్యాలీ ఇచ్చింది. సో ఇంత షార్ప్ ర్యాలీ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సో రేపు కనుక 550 పైన సస్టైన్ అయితే అప్పుడు సో యాడ్ చేసుకోవడం బెటర్. రేపు ఏమైనా పడిపోతుంటే, ఎందుకంటే షార్ప్ ర్యాలీ కాబట్టి కొన్నిసార్లు పడి రివర్సల్ రావచ్చు అనమాట. సో ఒకవేళ రేపు కనుక 550 పైన కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి. లేదు పడిపోతుంటే వెయిట్ ఫర్ 500 to 520 లెవెల్స్. సో 500 నుంచి 520 లెవెల్స్ దాకా వెయిట్ చేయడం బెటర్ అనమాట. లేదు రేపు 550 పైన సస్టైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం 600 ఫస్ట్ టార్గెట్, 650 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 550 పైన కనుక మీరు బై చేస్తే కనుక 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లేదు రేపు కనుక 550 బ్రేకే కింద పడిపోతుంటే వెయిట్ ఫర్ 500 నుంచి 520 లెవెల్స్. సో అక్కడ మీరు బై చేసి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని సో 550, 600, 650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. షార్ప్ ర్యాలీ కాబట్టి ఏమైనా ఫాల్ అవుతుంటే కనుక వెయిట్ చేసి బై చేయండి. లేదా కంటిన్యూ అవుతుంటే వెంటనే బై చేసుకోవచ్చు అనమాట. 600, 650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి సో జెంటెక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సూలా వైన్యార్డ్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మేము ఆల్మోస్ట్ 430 లెవెల్స్ దగ్గర తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. సో చాలా టైమ్స్ పట్టింది. సో చాలా మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 490 లెవెల్స్ దగ్గర నుంచి పడిపోవడం జరిగిందనమాట. సో వెయిట్ ఫర్ 500 బ్రేక్అవుట్. సో ప్రస్తుతం లాస్ట్ 3 డేస్ బట్టి కొంత బాగా ర్యాలీ ఇస్తుంది. ఒకవేళ 500 పైన సస్టైన్ అయితే 500 నుంచి 505 ఈ రీజన్ పైన వన్ డే క్లోజింగ్ ఇస్తే రేపు అబ్జర్వ్ చేసి ఫ్రైడే రోజు తీసుకోవచ్చు అనమాట. 500 పైన సస్టైన్ అయితే మినిమం 525, 550 లెవెల్స్ సో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 470 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోండి. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి. ప్రీవియస్గా కూడా అదే రీజన్ నుంచి పడిపోయింది కాబట్టి 500 బ్రేక్ అవనియండి. బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 525, 550 లెవెల్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది స్లోగా మూవ్ అయ్యే స్టాక్. సో స్లోగా 25 నుంచి 50 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి సూలా వైన్యార్డ్స్ గురించి. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ప్రస్తుతం మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉందన్నమాట. సో ప్రీవియస్గా ఇదే రీజన్లోంచి సో స్టాక్ అనేది సో కింద పడడం జరిగిందనమాట. సో ఈరోజు కూడా క్లోజింగ్ అక్కడే ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి. వన్ డే 1320 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. రేపే పడిపోతుంటే బై చేయకండి. 1320 అబోవ్ సస్టైన్ అయితే 1350, 1400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ పెద్ద స్టాక్ అయినా దీంట్లో హెవీ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా టైం బట్టి ఒకే రీజన్లో ట్రేడ్ అయింది. ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. అబ్జర్వ్ చేసి 1320 అబోవ్ వన్ డే క్లోజింగ్ ఇస్తే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. 1350, 1400 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది లేదా 1270 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో అప్ టు 1400 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కజారియా సిరామిక్స్ గురించి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి CNDLM, ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అలాగే ఎలికాన్ సెకండ్ స్టాక్, థర్డ్ వన్ వచ్చేసరికి జెంటెక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి సూలా వైన్యార్డ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ అనమాట. సో ఎవరో టెలిగ్రామ్లో కూడా అడిగారు, ప్రస్తుతం తీసుకోవచ్చు అని. మేజర్ లెవెల్ దగ్గర ఉంది. వెయిట్ చేయండి. 1320 పైన సస్టైన్ అయితే వన్ డే అప్పుడు తీసుకోవడం బెటర్ అనమాట కజారియా సెరామిక్స్ని. సో ఇవన్నమాట. సో షార్ట్ టర్మ్ స్టాక్స్ 10 to 20% రిటర్న్స్ కోసం మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మీరు కనుక ఏదైనా స్టాక్స్ మీద డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వెంటనే రిప్లై కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కింద ఉన్నాయి. దాంట్లో క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే, మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. లింక్స్ కింద ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ట్రేడ్ చేసాం. సో మంచి ప్రాఫిట్స్ 19,500 పీఈలో కానీ 19,550 పీఈలో కానీ మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. సో 45,000 ఏంటంటే కనుక సో లాస్ అనేది వచ్చింది. నేను మళ్ళీ రీఎంట్రీ అయ్యాను అనమాట. సో ఇదైతే మీకు అరౌండ్గా 6% పైకి వెళ్ళి అక్కడి నుంచి పడిపోయింది అనమాట. స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ రిమైనింగ్ అన్నీ కూడా 35% ప్రాఫిట్స్, 25 నుంచి 30% ప్రాఫిట్స్ అనేవి ఇచ్చాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.